శివప్రదీప్ అండి నా పేరు. ఇక్కడ శివాజీ స్ఫూర్తి కేంద్ర శ్రీశైలంలో బుక్ స్టాల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు శివాజీ ఈ పుస్తకం శివాజీ వీర చరిత్ర అనే పుస్తకం ఉంది. ఇప్పటిదాకా శివాజీ గురించి చాలా పుస్తకాలు వచ్చాయి, కానీ ఈ పుస్తకం ఏంటంటే ప్రత్యేకించి శివాజీలో ఉన్నటువంటి కొన్ని వినూత్నమైనటువంటి కోణాలు, ప్రత్యేకమైనటువంటి కోణాలు ఈ పుస్తకంలో ఆవిష్కరించడం జరిగింది. ఏమిటా ప్రత్యేకించి కోణాలు అని అంటే, ఒక రాజు ఏ విధంగా ఉండాలి, ఒక పరిపాలకుడు ఏ విధంగా ఉండాలి, ఒక రకంగా చెప్పాలంటే యువతరం ఎవరైతే రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకుంటున్నారో, ఎవరికైతే దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఎంటర్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్ ఎలా ఉన్నారో ఈయన గురించి చదవాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు ఈయన యుద్ధాలు చేశాడు, ఈయన ఒక సాహసం, ఈయన ఒక పరాక్రమం గురించే మాట్లాడుకుంటున్నాం తప్ప మనం మాట్లాడుకోవాల్సిందే. కానీ మనం మాట్లాడుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే, పరిపాలకుడి యొక్క దృష్టికోణం ఏ విధంగా ఉండాలి. మనల్ని నమ్మి ప్రజలు ఓట్లేసి మనకు అధికారంలో కూర్చున్నప్పుడు మనం ఏ విధంగా పరిపాలన చేయాలి అన్నటువంటి విషయాన్ని మీరు ఎగ్జాంపుల్ గా తీసుకోవాలంటే ఖచ్చితంగా ఛత్రపతి శివాజీ జీవితాన్ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. దానికి విషయం ఏంటంటే, ఆయన గమనించిన విషయం ఏంటంటే, నాకు తెలిసి ఆయన రాత్రిపూట నిద్ర కూడా 2 గంటలు నిద్రపోయారు అనేటటువంటి విషయం నేను విన్నాను అనమాట. కొన్ని సంవత్సరాల పాటు దీక్షగా. ఎందుకు నిద్రపోయారు 2 గంటలు అంటే, ఎక్కడి నుంచి ఈ ముష్కరులు హిందూ ధర్మాన్ని కబళించడానికి హిందుస్థాన్లోకి ఎంటర్ అవుతున్నారు, భారతదేశంలోకి ఎక్కడి నుంచి ఎంటర్ అవుతున్నారు అనేటువంటి విషయాన్ని పరిశీలనలో ఆయన మొత్తం పరిశీలించారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే, భవనం చాలా బాగుంది, భవనం లోపల ధాన్యం ఉంది, ధాన్యాన్ని కొట్టడానికి ఎలుకలు వస్తున్నాయంటే భవనంలో, అంత పెద్ద భవనంలో ఎక్కడెక్కడ రంధ్రాలు ఉన్నాయో అన్వేషించాలి, ఆ రంధ్రాన్ని పూర్తి చేయాలి. ఆ విధమైన రంధ్రాన్వేషణ ఎక్కడుందని చేస్తుంటే ఆయన గమనించింది, మహారాష్ట్ర ఏరియా మొత్తం 7,500 కిలోమీటర్ల మొత్తం కూడా సీ కోస్ట్ ఏరియా, తీర ప్రాంతం. అది ఆ తీర ప్రాంతంలో నుంచి చాలా సులువుగా భారతదేశంలోకి రావడానికి చాలా కంఫర్ట్ జోన్ అంటారు దాన్ని. అది ఆయన గమనించి, ఆ 7,500 కిలోమీటర్లని మనం రక్షించాలి, అక్కడ కాపలా పెట్టాలనే ఉద్దేశంతో నావికా దళాన్ని ఆయన సృష్టించాడు అనమాట. ప్రతి ఒక్కరికి నావలు ఎలా వేయాలో నేర్పించేసి, హీఈస్ ద పయనీర్ ఆఫ్ నేవీ అంటారు. ఇప్పుడు మనం నేవీ అనేది ఏదైతే వాడుతున్న డిఫెన్స్ లో, 3 డైమెన్షన్ డిఫెన్స్ లో, దానికి సంబంధించినటువంటి క్రియేటర్ ఆయన. ఆ విధంగా ఆయన నేవీగా క్రియేట్ చేసి అక్కడ వచ్చేటువంటి ముష్కరాలను ఆపేసినటువంటి విధానం కానీ, ఆ తర్వాత పెన్షన్ ఇవ్వడం కానీ, ఇప్పుడు మనం పెన్షన్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నాం అంటున్నాం. కాబట్టి ఆ రోజుల్లో హిందుస్థాన్ కోసం యుద్ధాలు చేసినటువంటి సైనికులు ఆయన రాజ్యంలో ఉంటే, ఆ కుటుంబాన్ని గుర్తించి చనిపోయినప్పటికీ, వాళ్ళ కాళ్ళు చేతులు విరిగిపోయినప్పటికీ సగం జీతం ఇవ్వడం కాదు, పూర్తి జీతం ఇచ్చారు ఆయన. పూర్తి జీతం ఇచ్చి ఆ కుటుంబ సభ్యుల్లో మిగతా వాళ్ళు అందొచ్చేంత వరకు, వాళ్ళకి ఆర్థిక స్వతంత్రం వచ్చేంత వరకు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు నిలబెట్టగలరు, ఆర్థిక సంక్షోభం నుంచి బయటికి రాగలరు అన్నటువంటి విషయం అనేది ఆయనకి ఖచ్చితంగా అయ్యేంత వరకు కూడా పెన్షన్ ఇచ్చేవారు అనమాట. ఈ విధంగా బానిసత్వంలో నుంచి బయటికి రావడం, స్త్రీలని చాలా చాలా పూజనీయ భావంతో చూడడం, పరస్త్రీ అంటే పరాశక్తితో సమానం చూడడం, ఈ విషయాన్ని యువతరంతో చెప్పడం. ఆ విధంగా ఒక గర్భిణీ స్త్రీ తన యొక్క బిడ్డని ప్రసవించడానికి, సుఖప్రసవం చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సుఖప్రసవం అవుతుందో, ఆ విధంగా ఈ యొక్క హిందుస్థాన్ని మొత్తం ఒక గర్భిణీ స్త్రీ ఏ విధంగా అయితే జాగ్రత్త తీసుకుంటున్నారో ఆ విధంగా కాపాడి కొత్త జన్మని హిందూ సమాజానికి ఇచ్చాడని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఛత్రాన్ని పట్టుకున్నటువంటి వాడు ఏదో ఛత్రపతి కాదు అన్నాడు ఆయన. వాట్ ఈజ్ మెంట్ బై ఛత్రపతి? దోస్ పర్సన్ హూ వాస్ క్యాచింగ్ ఎన్ అంబ్రెల్లా, హీ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఛత్రపతి. అదిగా ఛత్రపతి అంటే. లేదా నా సేవకుడికి ఒక డబ్బులు ఇచ్చేసి, నువ్వు నా ఎనకుండు, నేను డబ్బులు ఇస్తాను, నా మీద గొడుగుంచు, పైన వర్షం నుంచి ఆ వర్షపు చినుకులు నా మీద పడకుండా నువ్వు నన్ను కాపాడు అనడం కూడా ఛత్రపతి కాదు. ఛత్రపతి ఏంటంటే, ఐ విల్ బికమ్ అంబ్రెల్లా, నేనే ఛత్రంగా మారుతాను. ఎవరికి ఛత్రంగా మారుతారు అంటే, యావత్ హిందూ సమాజం, యావత్ హిందువులకి భారతదేశంలో ఎవరైతే ఉన్నారో ఆ హిందూ శిరస్సుల మీద గగన నుంచి వర్షించేటువంటి వర్షపు చినుకులే మనం ఔరంగజేబు, అఫ్జల్ ఖాన్ లాంటి వాళ్ళు ఎవరైతే హిందూ ధర్మాన్ని కబళించడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళ యొక్క దాడులను ఏది కూడా దుష్ప్రభావం హిందువుల యొక్క శిరస్సు మీద పడకుండా హిందువులందరి శిరస్సు మీద గొడుగునే నేను కాపాడుతాను అని అన్నాడు. అన్నట్టు మాట నిలబెట్టుకొని చివరి నిమిషం దాకా హిందూ ధర్మ సంరక్షణమే నా యొక్క జీవితం అనేటువంటి విషయంలో ఆయన ఊపిరిగా శ్వాసించి, ఆయన మండు టెండలో బాగా ఎలుగుతున్నటువంటి సూర్యుడు ఒక్కసారిగా మాయమైపోతే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మాయమైపోయాడు. ఆయనే కనుక ఇంకొన్నాళ్ళు ఉంటే ఈ రోజు కొన్ని దుష్ప్రభావాలు మన దేశం మీద ఉండేవి కావేమో. కాబట్టి అందరూ కూడా, ప్రతి ఒక్క హిందూ ఇంట్లో కూడా ఉండాల్సిన పుస్తకం శివాజీ వీర చరిత్ర. కొనండి, భావితరాలకి తెలియజేయండి. మొఘల్ ప్రభుత్వం గురించి ఈ రోజు మన చరిత్రలో మన పిల్లలు చదువుకుంటున్నారు. ఔరంగజేబ్ ద గ్రేట్ అని, అక్బర్ ద గ్రేట్ అని ఇలా చదువుకుంటున్నారు అనమాట. సొంత తండ్రినే జైలు పాలు చేసినటువంటి మహానుభావులు గ్రేట్ అనుకుంటే, కన్న తండ్రి కాకపోయినా అందరినీ తండ్రులుగా భావించి, కన్న తల్లి కాకపోయినా అందరి తల్లి భావించి, యావత్ హిందూ సమాజాన్ని తన కుటుంబం భావించి, తన కుటుంబం కోసం రెక్కల ముక్కలు కష్టం చేసుకున్నటువంటి ఒక యువకుడు ఏ విధంగా అయితే కష్టం చేసుకుని వాళ్ళని నిలబెడతాడో, ఆ విధంగా హిందుస్థాన్ నిలబెట్టినట్టు ఈ మహావీరుడి గురించి మాత్రం మన చరిత్రలో లేకపోవడం దురదృష్టకరం. కాబట్టి మీరు చదివి భావితరాలకు చెప్పాలి.